ఇలాగే జనాల కోసం పోరాడేవాడు రంగా గారు. అప్పుడు కూడా ఇలాగే అందరూ మెచ్చుకున్నారమ్మా. రంగా లాంటి బిడ్డ మనకి పుట్టలేదు. రంగా అన్న లాంటి వ్యక్తి మనకు తోబుట్టు కాలేకపోయాడు. హ్మ్. అలాంటి టైంలోనే ఒక మానవ బాంబుల్లాగా కారణాలేవైనప్పటికీ అతి కిరాతకంగా, దారుణంగా ఆయన్ని చంపేశారు. ఎందుకు చంపాల్సొచ్చింది? అంటే ఒక్కటే కారణం. ఇతని వల్లే రాజకీయంలో మార్పు బిగినయింది. అది ఇంపార్టెంట్. తర్వాత ఒక్క దెబ్బకి కాంగ్రెస్ పార్టీ భూమిలోకొచ్చింది. రంగా గారి మరణం తర్వాత. దానికి గల కారణాలు ఆయన మీద ఉండేటటువంటి అపరిమితమైన ప్రేమ. అసలు అరాచకం జరిగిపోయింది. ఎంత అరాచకం అంటే ఒక 50, 60 రోజులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం రాష్ట్ర ప్రజలు. దిగమింగుకోలేని పరిస్థితి. ఏంటి అంటే అందరు ఎమ్మెల్యేలా కాదు సార్. ఇతను కూడా పిఠాపురం ఎమ్మెల్యే అంతే కదా! మనందరికీ హ్మ్. తెలిసింది. మొన్నటిదాకా ఒక్క చోట కూడా గెలవలేని ఎమ్మెల్యే. 10 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకొస్తున్న ఒక వ్యక్తి. ఏంటి పెద్ద గొప్ప? ఇతన్ని చంపితే ఏమవుతది? ఇతన్ని చంపాలి. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే వ్యక్తి. అవినీతి రహిత పరిపాలన చేయాలనుకునేటటువంటి వ్యక్తి. సుదీర్ఘ, సుదీర్ఘ ప్రయోజనాల కోసం కూటమిని కలపడం జరిగింది. ఇవన్నీ వింటుంటే రంగా గారితో కలిసి ప్రయాణం చేసిన వారికి, కాపు అభిమానులకి, జన సైనికులకి కన్నీటి పర్యంతం అయిపోతుంది. నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. హ్మ్. ఒకసారి చిన్న ఇబ్బందన్నా జరిగినా సరే తట్టుకునే పరిస్థితిలో లేవండి. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్, చట్టం, న్యాయం, ధర్మం అనే లాయర్ రజని అన్నకి చిన్న ఇబ్బంది జరిగితే 10 బస్సులు తగలబెట్టేసిద్దేమో. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం. ఆవేశాన్ని ఆనకట్టలు వేయలేం. ఆ ప్రేమకి అవధులు ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో జనాలు నిజంగా చాలా భయపడుతున్నారు. అన్న బావుండాలి.